అపోస్తల కార్యములు 15వ అధ్యాయము. యెరూషలేములో సమావేశము. యూదయ నుండి కొందరు మనుషులు అంతియోకియాకు వచ్చి, సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయముల గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా, సమరయాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తలులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కాని పరిసయ్యుల పక్షమున చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తలులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభమునని దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొననని మీకు తెలియను. మానవుల హృదయములను ఎరిగిన దేవుడు తాము మనకు వసిగినట్లే అన్యులకును పవిత్రాత్మను ప్రసాదించుట ద్వారా తన సమ్మతిని వెలివిచ్చియున్నాడు. మనకును వారికిని మధ్య ఎట్టి భేదమును ఆయన చూపలేదు. వారు విశ్వసించిరి కనుక వారి విశ్వాసమును బట్టి వారి హృదయములను శుద్ధి చేసెను. కనుక మనము గాని మన పూర్వీకులు గాని మోయలేని కాడిని విశ్వాసులపై మోపి, మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించెదరు? ప్రభువైన యేసు అనుగ్రహము వలన రక్షింపబడదమని మనము విశ్వసింతుము. అట్లే వారును రక్షణ పొందుదురు అనెను. అన్యుల మధ్య దేవుడు తమ ద్వారా చేసిన సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను గూర్చి బర్నబా, పౌలును తెలియజెప్పగా ఆ సభ అంతయు విని కిమ్మనకుండెను. మాట్లాడుట పూర్తి అయిన పిదప యాకోబు లేచి, సోదరులారా, ఆలకింపుడు. ఎట్లు దేవుడు మొదట అన్యులపై శ్రద్ధ చూపి అందుకొందరును తన సొంత ప్రజలుగా చేసుకొనెనో సీమోను వివరించియున్నాడు. ప్రవక్తల ప్రవచనములు ఈ విషయమున పూర్తిగా సరిపోవుచున్నవి. పరిశుద్ధ గ్రంథము చెప్పునదేమనా, దీని తరువాత నేను మరలా వచ్చి పడిపోయిన దావీదు ఇంటిని లేపెదను, దాని శిథిలములను కూడదీసి మరలా దానిని నిర్మించెదను. నేను నా సొంత జనులై ఉండుటకు పిలచియున్న సమస్త జాతులను తదితర ప్రజలందరూ ప్రభువును వెదకెదరు. ప్రారంభముననే దీనిని తెలియజేసిన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. ఇది నా అభిప్రాయము. కావున దేవుని వైపునకు మరలుచున్న అన్యులను కష్టపెట్టరాదు. దీనికి బదులు విగ్రహములకు అర్పింపబడుటచే అపరిశుద్ధమగు ఎట్టి ఆహారమును భుజింపరాదనియు, జారత్వమునకు దూరముగా ఉండవలననియు, గొంతు పిసికి చంపిన ఏ జంతువును తినరాదనియు, రక్తమును త్రాగరాదనియు వారికి మనము వ్రాయవలయను. ఏలయన ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో చాలా కాలము నుండి మోషే ధర్మశాస్త్రము చదవబడుచుండెను, మరియు అతని వాక్కులు ప్రతి పట్టణమందును ప్రసంగింపబడుచున్నవి అని పలికెను. విశ్వసించిన అన్యులకు లేఖ. అప్పుడు అపోస్తలులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరును ఎన్నుకొని పౌలు, బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సబా అనబడు యూదాసును,
సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియొకయ, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులకు సోదరులకందరకును, సోదరులము, అపోస్తలులము, పెద్దలము అయిన మేము శుభాకాంక్షలు పంపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొందియుండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయివారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులకు బర్నబా, పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును, సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము వ్రాయుచున్న విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారములు దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. కనుక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగుగాక. ఆ రాయబారులు అంతియొకయకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాసుల సంఘమునంతటిని సమావేశపరచి వారికి ఆ లేఖను అందించిరి. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితులైరి. యూదాసు, సిలాసు ప్రవక్తలై ఉండుటచే వారికి ధైర్యమును బలమును ఇచ్చుచు ఎంతో కాలము వారితో ముచ్చటించిరి. కొంతకాలము అక్కడ గడిపిన పిదప సోదరులు వారిని ప్రశాంతముగా సాగనంప వారు తిరిగి వారిని పంపిన వారి వద్దకు వెళ్ళిరి. కాని సిలాసు అక్కడే ఉండుటకు నిశ్చయించుకొనెను. పౌలు, బర్నబాలు అంతియొకయలో కొంతకాలము గడిపి ఇతరులతో కలిసి ప్రభువు వాక్కును బోధించుచుండిరి. పౌలు, బర్నబా వేరగుట. తరువాత పౌలు బర్నబాతో మనము ప్రభువు వాక్కును గూర్చి ప్రసంగించిన ప్రతి పట్టణమునకు మరలా పోయి అక్కడ మన సోదరులు ఎట్లు ఉన్నారో చూతము అనెను. బర్నబా తమతో మార్కు అను మారుపేరు గల యోహానును తీసుకుని పోగోరెను. కాని పౌలు అతనిని తీసుకుని పోవుట మంచిది కాదని తలంచెను. ఏలయనా వారి సువార్త ప్రచారములో అతడు చివరి వరకు వారితో ఉండక వారిని పంఫీలియాలో విడిచిపెట్టి వెనుకకు మరలిపోయెను. అందుచేత వారిద్దరి మధ్య ఈ విషయముపై తీవ్రమైన తర్జన భర్జనలు జరిగెను. కనుక వారు విడిపోయిరి. బర్నబా మార్కును తీసుకుని ఓడనెక్కి సైప్రసునకు పోయెను. పౌలు సిలాసును ఎన్నుకొని సోదరులచే దేవుని కృపకు అప్పగించి ఆ ప్రాంతమును విడిచి సిరియా, సిలీషియా మీదుగా వెళ్ళుచు అక్కడ ఉన్న క్రీస్తు సంఘములను బలపరచెను. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము. ఆలయ ప్రవేశము, స్త్రీల ముసుగు. నేను క్రీస్తును అనుసరించినట్లే మీరు నన్ను అనుసరింపుడు. మీరు సదా నన్ను జ్ఞాపకము ఉంచుకొనుచు మీకు నేను అందజేసిన సాంప్రదాయములను యథాతథముగా అనుసరించుచున్నారని మిమ్ము నేను పొగుడుచున్నాను. కాని ప్రతి వ్యక్తిపై క్రీస్తు అధికారి అనియు, భర్త భార్యపై అధికారి అనియు, దేవుడు క్రీస్తుపై అధికారి అనియు మీరు గ్రహింపవలనని నా అభిలాష. కనుక తన తలను కప్పుకొని ఎవడు ప్రార్థించునో, దైవ సందేశమును ప్రవచించునో అతడు తన తలను అవమానించుచున్నాడు. అట్లే తన తలపై ముసుగు వేసుకొనక ఏ స్త్రీ అయినా ప్రార్థించినను దైవ సందేశమును ప్రవచించినను ఆమె తన తలను అవమానించినట్లు అగును. అట్లయినచో ఆమెకు
క్షవరము జరిగినట్లే అగును. తలపై ముసుగు వేసుకొన ఇష్టపడని స్త్రీ తన జుట్టుని కత్తిరించుకొనవలయును. అయితే క్షౌరము చేయించుకొనుట గాని జుట్టు కత్తిరించుకొనుట గాని స్త్రీకి అవమానకరమైనచో ఆమెను ముసుగు ధరింపనిండు. పురుషుడు దేవుని రూపమును మహిమను ప్రతిబింబించును కనుక అతడు తన తలపై ముసుగు వేసుకొనరాదు. కాని స్త్రీ పురుషుని వైభవమును ప్రతిబింబించును. ఏలయనా పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు, స్త్రీయే పురుషుని నుండి సృష్టింపబడినది. పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు, స్త్రీయే పురుషుని కొరకు సృష్టింపబడినది. కనుక దేవదూతలను బట్టి పురుషుని ఆధిక్యమునకు చిహ్నముగా స్త్రీ తన తలపై ముసుగు వేసుకొనవలెను. కాని ప్రభువునందు స్త్రీ పురుషుని విడిచి స్వతంత్రురాలు కాదు. అట్లే పురుషుడును స్త్రీని విడిచి స్వతంత్రుడు కాడు. ఏలయనా స్త్రీ పురుషుని నుండి రూపొందింపబడినట్లే ఇప్పుడు పురుషుడు స్త్రీ నుండి జన్మించుచున్నాడు. ఇవి అన్నీయు దేవుని నుండి వచ్చినవి. మీరే నిర్ణయించుకొనుడు. స్త్రీ తలపై ముసుగు వేసుకొనక ప్రార్థనలో పాల్గొనుట యుక్తమా? పురుషునికి పొడవైన వెంట్రుకలు అవమానకరమని ప్రకృతియే బోధించుచున్నది కదా. కాని అదియే స్త్రీకి గర్వింపదగినది. ఆ పొడవైన జుట్టే ఆమెకు తలను కప్పుకొనుటకు ఒసగబడినది. కాని ఎవరైనను దానిని గురించి వాదింపదలచినచో మనకు గాని దైవ సంఘములకు గాని వేరొక విధమైన ఆచారము ఎట్టిదియును లేదని మాత్రమే నేను చెప్పవలను. ప్రభు భోజనము. కాని ఇక చెప్పబోవు ఉత్తర్వులలో మేము పొగడను. ఏలైనా మీ సమావేశములు నిజముగా మంచి కంటే చెడుగును ఎక్కువగా చేయుచున్నవి. మొదటి విషయము ఏమనగా, మీరు దైవ సంఘముగా సమావేశమైనప్పుడు మీలో విరుద్ధ వర్గములు ఉన్నవని వినుచున్నాను. ఇది కొంతవరకు నిజమే అని నేను నమ్ముచున్నాను. సన్మార్గమున ఉన్నవారు స్పష్టముగా గుర్తింపబడినట్లు మీలో వర్గములు ఉండి తీరవలెను. మీరు సమావేశమైనప్పుడు మీరు తినునది ప్రభువు భోజనము కాదు. ఏలైనా మీరు తినునప్పుడు మీ ఇష్టానుసారము తినుచుందురు. కొందరు ఇంకనూ ఆకలితోనే ఉండగా కొందరు త్రాగి తూలుచుందురు. తినుటకును త్రాగుటకును మీకు మీ ఇండ్లు లేవా? లేక మీరు దేవుని సంఘమును తృణీకరించి అవసరములలో ఉన్న వ్యక్తులను అవమానింతురా? దీనిని గూర్చి మీకు నేను ఏమి చెప్పవలను? మిమ్ము పొగడవలనా? ఈ విషయమున నేను మిమ్ము పొగడను. ఏలయనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనమునకు తరువాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. కనుక అయోగ్యముగా ప్రభువు రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుండి త్రాగిరను అతడు ప్రభువు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలనము కావించుకొని రొట్టెను తిని పాత్ర నుండి త్రాగవలను. ఏలైనా ఎవడైనను రొట్టెను తినుచు పాత్ర నుండి త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచో అతడు తినుట వలనను త్రాగుట వలనను తీర్పునకు గురియగును. కనుకనే మీలో పెక్కుమంది వ్యాధిగ్రస్తులై బలహీనముగా ఉన్నారు, కొందరు మరణించిరి. మొదటనే
మనము ఆత్మ పరిశీలనము కావించుకొనినచో మనము దేవుని తీర్పునకు గురికాము. కానీ లోకముతో పాటు మనమును తీర్పు పొందకుండుటకై మనము ప్రభువుచే తీర్పు చెప్పబడి శిక్షింపబడుచుంటిమి. కాబట్టి సోదరులారా, ప్రభువు భోజనమున పాల్గొనుటకు సమావేశమైనప్పుడు మీరు ఒకరి కొరకు ఒకరు వేచి ఉండుడు. ఒకవేళ ఎవడైనను ఆకలి కొనియున్నచో మీ సమావేశమున మీరు దేవుని తీర్పునకు గురి కాకుండుటకై అతడు ఇంటి వద్ద భుజింపవలెను. ఇతర విషయములు నేను అచ్చటకు వచ్చినప్పుడు పరిష్కరించదను. 12వ అధ్యాయము. పవిత్రాత్మ వరములు. సోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యులుగా ఉన్న కాలమున మీరు మూగ విగ్రహముల ప్రభావమునకు లోనై ఉంటిరి. అవి మిమ్ము అన్య మార్గములకు కొనిపోయేడివి. ఇది మీకు తెలియను. కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కాని వారిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కాని సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కాని అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యమును వసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకరికి వివేకపూర్వకమగు వాక్కును మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసము మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతములు చేయు శక్తిని మరి ఒకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కాని వీనన్నిటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన వసగుచున్నాడు. క్రీస్తు జ్ఞాన శరీరము. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒక్కటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయవముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. నేను చేతిని కాను కనుక నేను శరీరమునకు చెందినదానను కాను అని పాదము పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. నేను నేత్రమును కాను కనుక నేను శరీరమునకు చెందినదానను కాను అని చెవి పలికినచో అది శరీరమున ఒక భాగము కాకపోదు. శరీరమంతయు ఒక్క నేత్రమే అయినచో అది ఎట్లు వినగలదు? శరీరమంతయు ఒక్క చెవియే అయినచో అది ఎట్లు వాసన తెలుసుకొనగలదు? కాని తన సంకల్పానుసారముగా ప్రతి అవయవమును దేవుడు శరీరమున చేర్చెను. అంతయు ఒకే అవయవమైనచో శరీరమే ఉండదు. కనుకని పెక్కు అవయవములు గలవు, కాని శరీరము ఒక్కటే. కాబట్టి నీతో నాకు అవసరము లేదు అని కన్ను చేతితో పలుకజాలదు. అట్లే నీతో నాకు పని లేదు అని శిరస్సు పాదములతో పలుకజాలదు. అంతేకాక బలహీనముగా తోచు అవయవములు లేకున్నచో మనము జీవితము గడపజాలము. ముఖ్యమని మనము భావింపని అవయవములని ఎంతయో శ్రద్ధగా చూచుకొందుము. అందవిహీనములైన శరీర భాగములు ఎక్కువ శ్రద్ధను పొందగా
అందముగా ఉన్న శరీర అవయవములకు ఆ శ్రద్ధ అవసరము లేకపోవచ్చును. గౌరవ విహీనములగు అవయవములకు అధిక గౌరవము కలుగుటకై దేవుడే మన శరీరములను అట్లు ఏర్పరచెను. కనుక శరీరములో వైరుధ్యములు లేవు. దాని అందలి విభిన్న అవయవములన్నీ ఒకదానిపై ఒకటి సమాన శ్రద్ధను కలిగిండుటకు ఆయన అట్లు చేసెను. శరీరమున ఒక్క అవయవము బాధపడినచో దానితో పాటు అన్ని అవయవములను బాధపడును. ఒక అవయవము గౌరవం పొందినచో దాని ఆనందమున మిగిలిన అవయవములన్నీ పాలు పంచుకొనును. కావున మీరందరూ క్రీస్తు శరీరము, ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీ సభలో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, తదుపరి కొందరిని బోధకులను గాను, ఆపైన కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థత కూర్చు శక్తిగల వారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని పరిపాలకులు గాను, కొందరిని వివిధములగు భాషలు మాటలాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికిని కలదా? అందరూ వివిధములగు భాషలలో మాట్లాడుదురా? అందరూ వాని అర్థమును తెలియజేయుదురా? కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము. మంచి వారిని మభ్యపెట్టి వారిచే దుష్కార్యము చేయించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. సత్పురుషులు సంపదలను బడయుదురు. ధనవంతుడు తాను తెలివి కలవాడను అనుకొనును, కాని వివేకము కల పేదవాడు వాని గుట్టు బయటపెట్టును. ధర్మాత్ములు అధికారములోనికి వచ్చినప్పుడు ప్రజలు సంతసింతురు, కాని దుష్టులు పాలించినప్పుడు ప్రజలు భయముతో దాగుకొందురు.